అందరికీ శుభోదయం అండి. ఈ ప్రపంచంలో మనం సృష్టించలేనిది ఒకటే భూమి. అలాంటిది ఈ భూమిని గత ప్రభుత్వాలు 3 దశాబ్దాలుగా పోర్టులు అని చెప్పి, ఇండస్ట్రీస్ అని చెప్పి వగైరా వగైరా విధానాలు తీసుకొచ్చేసి భూపందేరాలు చేసినాయి. ఒక ఇండస్ట్రీస్‌కి గానీ, ఒక పోర్ట్‌కి కానీ కావాల్సిన ల్యాండ్ 100 ఎకరాలైతే 1000 ఎకరాలు అంటగట్టారు. 1000 ఎకరాలైతే 10,000 ఎకరాలు ఇచ్చారు. కారణం తెలీదు గానీ, దీని మూలంగా ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రైవేటు పరాలకు ధారాదత్తం చేసేశారు. ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి కొత్త భూముల్ని ధారాదత్తం చేయడానికి వీళ్ళు ఒక తెరదీసినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ అలాట్మెంట్ చేసిన ల్యాండ్స్ అన్నీ కూడా ఒకసారి ఎక్స్పాట్రియేట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ తోటి రివ్యూ చేయించి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ కమిట్మెంట్స్ ప్రకారం, వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం చేశారా లేదా, లేకపోతే ఆ ల్యాండ్స్ అన్నీ వెనక్కి తీసుకొని, ఎక్సెస్ ల్యాండ్స్ వెనక్కి తీసుకొని ఆ ల్యాండ్స్లో కొత్తగా మీరు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే కొత్త భూములు ధారాదత్తం చేసే ఈ ప్రక్రియని మీరు ఆపగలుగుతారని భావిస్తున్నాము. ఈ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తే ముందు ముందు ఉపయోగపడుతుంది ఆ భూమి వేరే విధంగా.